హైదరాబాద్కి తలమానికంగా కొత్తగా కట్టిన సచివాలయం ఉంది. దాన్ని అంతా ఎంతో ఆసక్తిగా చూస్తున్నారు. ఒక విధంగా చెప్పాలి అంటే హైదరాబాద్కి ఇప్పుడు విజిటింగ్ ప్లేస్గా ఈ సచివాలయం మారింది. వీకెండ్ వచ్చిందంటే చాలు కొత్త సచివాలయం వద్ద ఉన్న ప్లేస్లో జన జాతర కనిపిస్తోంది. అలా జనమంతా అక్కడికి తరలి వస్తూ దానిని ఒక కీలకమైన టూరిస్ట్ స్పాట్గా చేశారు. దీంతో అక్కడ వీధి వ్యాపారాలు బ్రహ్మాండంగా సాగుతున్నాయి. ఇక అక్కడ ఉన్న అమరవీరుల స్తూపం, ఫ్లైఓవర్ నుంచి సెల్ఫీలు తీసుకుంటూ జనం సందడి చేస్తున్నారు. దాంతో ఆ ప్రాంతం ఒక్కసారిగా బిజీ టూరిస్ట్ ప్లేస్గా మారిపోయింది. కొత్త సచివాలయం నిర్మాణం అంతా కేసీఆర్ ప్రభుత్వ హయాంలోనే జరిగింది. ఆ తర్వాత వచ్చిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఈ ప్లేస్ ని బాగానే మెయింటైన్ చేస్తున్నారు. అయితే ఏపీలో చూస్తే 2014లో గెలిచి ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు అలాంటి ఒక్క నిర్మాణం కూడా చేపట్టలేదు. అమరావతి రాజధాని అని చెప్పినా కేవలం టెంపరీ బిల్డింగ్స్ నే కట్టారు. ఆ పైన అమరావతి స్వయం సమృద్ధిగా ఎదిగే నగరం అని చెప్తూ వస్తున్నారు. కానీ ఇప్పటిదాకా ఆ రూపురేఖలైతే ఏ కొసానా కనిపించడం లేదు. 2019లో జగన్ గెలిచాక అమరావతినే అసలు తలుచుకోనే లేదు. పైగా 3 రాజధానులు అంటూ టైం పాస్ చేశారు. తాజా ఎన్నికల్లో టీడీపీ కూటమి ప్రభుత్వం వచ్చింది. అమరావతినే రాజధాని అని ఫైనల్ చేసేశారు. జనం తీర్పు కూడా అలాగే వచ్చింది. అమరావతి రాజధానిని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేస్తామని చెబుతున్నారు. ఇక మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ అయితే అమరావతి ప్రాజెక్ట్ అన్నది 1,00,000 కోట్ల పైమాటే అని, దానికి 2-3 ఏళ్ల సమయం పడుతుంది అని చెబుతున్నారు. ఇక చంద్రబాబు అయితే జగన్ అంతా అమరావతిని నాశనం చేశారని, ఇక తాను ఎక్కడి నుంచి మొదలు పెట్టాలి అని అంటున్నారు. ఇక అమరావతి రాజధాని విషయంలో కేంద్ర సాయం గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. ఎందుకంటే మోదీ ఏం ఇచ్చే పరిస్థితిలో అయితే కనిపించడం లేదు, కేవలం మాటల వరకే అని అంటున్నారు. ఔటర్ రింగ్ రోడ్కి కేంద్రం మంజూరు చేసినా అది ప్రభుత్వం డబ్బు అయితే కాదు. పీపీపీ పద్ధతిలో ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్ ని తెచ్చి ఆ తరువాత టోల్గేట్తో డబ్బులు సంపాదించుకోవడానికి చూస్తారు. అలాంటి ప్రాజెక్ట్నే అమరావతికి మోడీ ఇస్తారని భావిస్తున్నారు. ఇదంతా ఎందుకు అంటే ప్రభుత్వానికి కూడా డబ్బులు వస్తున్నాయి కాబట్టి. ఇక బ్యాంకర్లు, ప్రైవేట్ ఇన్వెస్టర్లు అమరావతి రాజధాని కోసం పెట్టుబడులు పెట్టాలి అంటే అసలు అమరావతి రాజధాని అక్కడే ఉంటుందా, గ్యారెంటీ ఏంటి అని అడుగుతున్నారు. అమరావతి మన రాజధాని అని చట్టం చేస్తామని చెప్పినా ఇన్వెస్టర్లు నమ్మే పరిస్థితి లేదు. రాజకీయాల్లో ఏది పర్మనెంట్ కాదు. మళ్ళీ వైసీపీ అధికారంలోకి వస్తే మేము పెట్టిన ఇన్వెస్ట్మెంట్ బూడిదలో పోసిన పన్నీరు అవుతుంది అని ప్రైవేట్ ఇన్వెస్టర్లు అంటున్నారంట. ఇవన్నీ ఎందుకు అని రాష్ట్ర ప్రభుత్వమే నిధులు తెచ్చి అమరావతి రాజధాని నిర్మాణం కోసం సర్దుబాటు చేయాలి అంటే సంక్షేమ పథకాలు మొత్తం ఆపేయాల్సి ఉంటుంది. నిధుల కొరత కూడా పట్టి పీడిస్తోంది. ఏపీ ప్రభుత్వం దగ్గర అసలు డబ్బులు ఎక్కడ ఉన్నాయని ప్రశ్న ఉండనే ఉంది. తెలంగాణకు అయితే హైదరాబాద్ లాంటి గ్రోత్ ఇంజన్ ఉండి కూడా రుణమాఫీకి అవసరమైన 31,000 కోట్ల రూపాయలు ఇచ్చే పరిస్థితి లేనప్పుడు ఆస్తులు తనఖా పెట్టారని అంటున్నారు. కోర్ క్యాపిటల్ కట్టాలి అంటే కనీసం 5,000 కోట్ల రూపాయలు ఉండాలని అంచనా. సచివాలయం, అసెంబ్లీ వంటివి కట్టాలి అంటే తెలంగాణ కంటే గొప్పగా కట్టాల్సి ఉంటుంది. చంద్రబాబు అంటే అభివృద్ధికి మారు పేరు అన్న ఇమేజ్ ఉంది. అలా తన మార్క్ని బాబు చూపించాలి అంటే పీపీపీ మోడల్లో అయితే చేయవచ్చు. కానీ ఇన్వెస్టర్లు నమ్మడం లేదు అనే టాక్ అయితే వినిపిస్తుంది. మరి ఈ రకమైన పరిస్థితుల మధ్య బాబు తన మార్క్ చూపిస్తారా, లేకపోతే ఇలా శ్వేతపత్రాలు రిలీజ్ చేస్తూ ఉంటారా అన్న చర్చ సాగుతోంది. నిజంగా చూస్తే కనుక అమరావతి అన్నది ఏపీకి ఇప్పుడున్న పరిస్థితిలో బిగ్ ప్రాజెక్ట్. దాన్ని సాకారం చేయకపోతే మాత్రం 5 కోట్ల మంది ప్రజలు తీవ్ర నిరాశలో కూరుకుపోవడం ఖాయం.